गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। గురువర్యుల బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, అలాగే స్వర్ణమాల అమ్మ పాదపద్మములు నమస్కారములు. శివోహం 9 రోజుల మోక్ష మార్గ యజ్ఞానికి వచ్చిన భగవత్ స్వరూపులందరికీ ధ్యాన సమాంజలి. ఓకే మాస్టర్స్, మరి ఇంతటి అద్భుతమైన ప్రోగ్రాంని నిర్వహిస్తున్న పిఎంసి వారందరికీ కూడా హృదయపూర్వక శుభాభివందనములు. కాశీక్షేత్రం అనేది ఒక పరమ పవిత్రమైన పుణ్యస్థలము. ఇది భారతీయ వైదిక సాంప్రదాయములో సనాతన పురాతన సనూతనమైన సాంప్రదాయము. మరి ఈ యొక్క భారతీయ వేద విజ్ఞాన భూమిలో ఈ కాశీకి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఈ యొక్క పుణ్యక్షేత్రములో పరమేశ్వరుడు కాశీ విశ్వనాథుడికి పరమ పవిత్రమైన ఇష్టమైన స్థలము. మొట్టమొదటిగా ఆయన కైలాసం నుంచి వేంచేసింది ఎక్కడికే. ఇది అంత పవిత్రమైనది. అలాగే విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి యొక్క ఆ నివాస స్థలము కూడా ఇక్కడే. అదేవిధంగా మరి ఈ కాశీ క్షేత్రము అనేక మంది యోగులకు, సిద్ధులకు, ఋషులకు, తపస్సులకు అందరికీ కూడా సిద్ధ మోక్ష మార్గాన్ని ఇచ్చే అద్భుతమైన యోగ స్థలం ఇది. ఒక విషయం చెప్తాను. మీ అందరికీ లలితా సహస్రనామం గురించి తెలుసు అనుకుంటా. బహుశా అందరూ ఎక్కువగా చదువుతూనే ఉంటారు. ఆ లలితా సహస్రనామం ఆవిర్భవించింది ఈ కాశీక్షేత్రంలోనే. ఆంధ్రదేశీయులైన భాస్కర్ రాయల వారని ఆయన గురూపదేశం తీసుకున్నది 17వ శతాబ్దంలో ఆయన ఉంది. భాస్కర్ రాయల వారు ఆయన అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ కాశీకి ఇక్కడికి వచ్చి ఆయన అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకుని ఆ శ్రీ లలితా సహస్రనామం సౌభాగ్య భాస్కరం అనే పేరు మీద ఇక్కడ ఆవిష్కరించబడింది లలితా సహస్రనామం మొట్టమొదటిగా. మరి ఆ రోజుల్లో ఆ లలితకి భాష్యం రాస్తూ రోజు సాయంత్రం పూట ఆయన చక్కగా ఉపన్యాసం ఇచ్చేవారట భాస్కర్ రాయల వారు. ఆ రోజుల్లో అంటే 17వ శతాబ్దంలో. మరి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. ఇందాక చెప్పారు కదా శాస్త్రి గారు ఆయన, అంటే ఈర్ష్య అసూయలు ఎప్పటికెప్పుడు ఉంటూ ఉంటాయని. ఆనాటి కాలంలో కూడా ఆయన రోజు సాయంత్రం పూట అమ్మవారి గురించి చెప్తూ ఉంటే మిగతా వారు అంతా ఉంటారు కదా, ఋషులు, తపస్సు చేసేవాళ్ళు, సాధకులు, వీళ్ళందరూ కూడా అలా ఎక్కడో నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి వాడు ప్రాచుర్యం పొందుతున్నారు, ఆయన గురించి ఎందుకు ఇలా అని చెప్పేసి వాళ్ళకి ఒక అసూయ అనేది బయలుదేరిందట. సో అప్పుడు ఆయన పరీక్షిద్దామని లలితా సహస్రనామలో ఒక శ్లోకం ఉంటుంది, చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని. అది ఉందిగా, దానికి అర్థం చెప్పండి, మీరు లలితా సహస్రనామ భాష్యం బాగా రాశారు కదా, ఆ ఒక్కదానికి మీరు అర్థం చెప్తారా అని చెప్పేసి అని అడుగుతారు ఎవరు, వాళ్ళందరూ కూడా కలిసి. అది కూడా ఇక్కడ ఇందాక చెప్పినట్టు పరమ యోగులు ఎంతో మంది ఉన్నారు. అందులో ఒక కుంకుమానంద స్వామి అనే వారు ఉన్నారట. ఆయన పర్మిషన్ తీసుకుని ఇలా అడగాలనుకుంటున్నానంటే సరే అడగమన్నారు. అంటే వారందరికీ సర్వజ్ఞులు కదా, వారికి అన్నీ తెలుసు. సరే అని ఆ భాస్కర్ రాయల వారిని ఆ మిగతా ఋషులు తపస్సులు చేసుకునే వాళ్ళు అడిగితే అలాగే చెప్తాను, రేపు సాయంత్రం గంగా నది ఒడ్డుకు రండి అన్నారట. మర్నాడు సాయంత్రం అందరూ కలిసి గంగా నది ఒడ్డుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు మరి చెప్పండి దానికి అర్థం అంటే ఆయన నోరిప్పారు. ఆ యొక్క శ్లోకము చతుష్షష్ఠి కోటి యోగిని గణసేవిత అని అలా ఇప్పుతుంటే కోటి గొంతుకులు అనిపించినాయంట. ఆ గంగా అనేది ఒడ్డున కోటి గొంతుకులు. ఆయన మాట్లాడుతున్నట్లేదు, ఎక్కడెక్కడి నుంచి వినిపిస్తున్నాయి ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. కోటి గొంతుకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని చెప్పి వారందరూ కూడా ఆశ్చర్యపోయి అలా వాళ్ళు మింగుడు పడక చివరికి వచ్చి మరలా కుంకుమానంద స్వామి గారిని అడిగారట, స్వామి ఇలా జరిగింది ఏమిటి అది అని చెప్పేసి అని. అప్పుడు వాళ్ళ కంటికి కప్పిన మాయ ఉంటుంది కదా, ఆ మాయ తీయటానికి ఆయన కమండలో నుంచి జలం ఇచ్చి ఒకసారి కళ్ళు తుడుచుకోండి, కళ్ళు తుడుచుకుని చూడండి మీకేం తెలుస్తుందా అన్నారట. అప్పుడు అలాగే ఆ కళ్ళు ఆయన ఇచ్చిన జలంతో కళ్ళు తుడుచుకుని చూస్తే ఆయన ఇటుపక్క శ్యామలాదేవి, ఇటుపక్క లలితాదేవి మొత్తం
ఆకాశం అంతా కూడా కోటి దేవతలు వారి వారి గురించి వారి స్థితిని వారే పాడుకుంటున్నాయట. అది ఆయన గొప్ప స్థానం. ఎవరిదండి? భాస్కర్ రాయల వారిది. ఈరోజు మనందరం లలితా సహస్రనామం చదువుతున్నాం కదా, మరి ఆవిష్కరించింది ఆయన చేతి నుండి ఆవిష్కరించబడింది. ఎప్పుడు 17వ శతాబ్దంలో. అది అప్పటి నుంచి ఇప్పటికీ అది విజయవాడలో ఇప్పటికీ ఇంకా ముద్రితం అవుతూనే ఉంది, సౌభాగ్య భాస్కరం అనే పేరు మీద. దాని మీద ఎన్నో వేల మంది భాష్యాలు రాశారు, కానీ మూలకర్త భాస్కర్ రాయల వారు. సో అంతటి అద్భుతమైన యోగ స్థలము ఈ కాశీ క్షేత్రము. మరి అలాగే ఇంకొక గొప్ప విషయం చెప్తాను. అన్నపూర్ణేశ్వరి విశాలాక్షి కదా, సరే ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం అనేది ఇక్కడ బాగా జరుగుతుంది కదా. 12 గంటల వేళ ఎవరికైనా ఆకలిస్తుందంటే ప్రతి ఒక్కరికి అన్నపూర్ణేశ్వరి అన్నం అందిస్తూ ఉంటుంది. కానీ ప్రతిరోజు 12 గంటలకి సువాసనలు అంటే సుగుణాల రాశితో ఉన్న స్త్రీలలో అమ్మవారు ప్రవేశించి అందరికీ అన్నదానం చేస్తూ ఉంటుంది. ఇది ఒక సూక్ష్మ రహస్యం, మహానుభావులు పెద్దలు చెప్పింది. సో కాబట్టి అంతటి పవిత్రమైన పుణ్యస్థలంలో మనం ఈరోజు శివోహం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించుకుంటూ అంతటి 9 రోజులు మోక్ష మార్గ యజ్ఞం అనేది ఇక్కడ మనం చేసుకుంటున్నాము. మరి ఇందాక స్వామీజీ చెప్పినట్టు ఆ 9 రోజులు మనం ఒక దీక్షగా చేసుకుని మనల్ని మనం సంస్కరించుకుంటూ మనల్ని పరిశీలన చేసుకుంటూ మనపై మనం నిఘా వేసుకుంటూ చక్కగా మనం సంస్కరించుకుంటూ ఈ 9 రోజులని చక్కగా దివ్యంగా ఈ ధ్యాన సాధనలో మనం సంస్కరించుకుంటూ ఉపయోగించుకుందాం ఈ యొక్క 9 రోజులు. ఇదే మహాయజ్ఞం, మోక్ష మార్గ యజ్ఞం అంటే మనం సంస్కరించుకోవడం. ఇంతటి పవిత్రమైన స్థలంలో, ఇంతటి పవిత్రమైన యోగ భూమిలో ఆ యోగ మార్గానికి మనం మార్గం వేసుకుందాం. మనం ఇంటికి వెళ్ళేటప్పటికీ చక్కగా మనం అందరం కూడా ఆ మోక్ష తత్వం ఏంటో మనం అనుభూతి చెందుతూ వెళదాం. ఓకే, మరి తర్వాత ఇంకెప్పుడైనా కలిసి ఇంకా విశేషాలు చెప్పుకుందాం. ఈరోజు లేట్ అయింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.